హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజీ శాస్త్ర వరల్డ్. ఈరోజు మీరు ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయాలనుకుంటున్నాను. మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అది ఈరోజు చూస్తాం. మీకు రీయూనియన్ స్విచ్ వర్డ్ చెప్తాను. ఈరోజు కమెంట్స్లో పెట్టండి, తప్పకుండా మీకు రీయూనియన్ అవుతుంది. లవ్ డివైన్ ఆర్డర్ చామ్. లవ్ డివైన్ ఆర్డర్ చామ్, ఇది స్విచ్ వర్డ్. అంటే మీది లవర్స్ యూస్ చేయొచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ కూడా యూస్ చేయొచ్చు. అంటే మీ హస్బెండ్ మీతో ఊరికే గొడవలు పడతా, మీ నుంచి విడిపోతా, ఆల్రెడీ విడిపోయిన వాళ్ళు కూడా ఇది యూస్ చేయొచ్చు. సింపుల్గా మీరు ఇది 541 నెంబర్ 541 ఇది కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇది రీయూనియన్ స్విచ్ వర్డ్. ఇది కామెంట్స్లో పెట్టండి, తప్పకుండా మీకు రీయూనియన్ అవుతుంది. మీరు పేపర్లో రాసుకోవచ్చు అండ్ మీ లెఫ్ట్ హ్యాండ్లో గ్రీన్ పెన్తో రాసుకొని ఎప్పుడు అది మీకు కనిపించేటట్లు పెట్టుకోండి. మీకు రీయూనియన్ కావాలి అనుకుంటే ఇది చేయండి. మీ హస్బెండ్ ప్రేమ, లేకపోతే మీ వైఫ్ ప్రేమ, మీ లవ్వర్ ప్రేమ మీకు కావాలి అనుకుంటే ఇది చేయండి. ఓకే, ఇప్పుడు లవ్ రీడింగ్కి వెళ్తాం. మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్. వాట్ ఈస్ యువర్ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్. తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు. అంటే ఓపెన్గా చెప్పడం లేదు, తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. మీతో మాట్లాడాలన్నా మాట్లాడటం లేదు మీ పర్సన్. అండ్ వన్ మోర్ కార్డ్. కానీ మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే మీరే తన లైఫ్లోకి వచ్చేసేయాలి, అంటే తను ఏ ప్రపోజ్ చేయకుండానే మీరే తన దగ్గరికి రావాలని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు. మీతో మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? తను ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్లో అయ్యి మూవ్ ఆన్ అయి ఉన్నారు ప్రజెంట్. అది మీతో చెప్పాలనుకుంటున్నారు. అంటే మీ వల్ల తను ఏదో బాధపడుతున్నారు, ఏదో ఒక విషయం తనని బాధించింది. మీరు మాట్లాడేటప్పుడు మీ మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చింది, మీరు అన్న ఏదో ఒక విషయం తనని బాధించింది. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు అండ్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, అది మీతో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పటం లేదు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు మీ పర్సన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు మీ పర్సన్ వస్తారా రారా తెలియటం లేదు, జగిల్ అవుతా ఉన్నారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మ్యారేజ్ కార్డ్ 2 times వచ్చింది. అండ్ మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు, అంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ పర్సన్ గురించి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు ఒకరికొకరు ఆఫర్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు. రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఇద్దరు. ఓకే, ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్ చూస్తాం. మీ పర్సన్ మ్యారేజ్ కార్డ్ 3rd time. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు. హార్ట్ బ్రేక్ అయ్యింది ప్రజెంట్ మీ పర్సన్కి. మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. మీకు క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీరు మీ ఫ్రెండ్స్తో చర్చిస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి. ఫ్యూచర్లో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే తను నా లైఫ్లోకి వస్తారు అని అడుగుతూ ఉన్నారు. మీకు క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని మీరు అనుకుంటా ఉన్నారు. 4th time వచ్చింది మ్యారేజ్ కార్డ్. సూపర్. కానీ మీకు ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ నమ్మకద్రోహం జరిగినట్టు మీరు బాధపడుతూ ఉన్నారు. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో అని భయపడతా ఉన్నారు. ఓకే, మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో తనని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండారు. ప్రజెంట్ మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీకు క్లారిటీ ఇస్తారు. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండారు అండ్ ఇప్పుడు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీరు ఒక ఆఫర్ ఇస్తారు మీ పర్సన్కి. ఓకే, మీ పర్సన్
మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? తనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకే తన ఫోకస్ అంతా తన వర్క్ మీద ఉంది ఇప్పుడు మీ పర్సన్కి. ఓకే, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్. ఇది అయిన తర్వాత, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అంతా అయిన తర్వాత అదంతా క్లియర్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మనసులో మీ గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది? మీరు చాలా కష్టపడుతున్నారు, మీ చుట్టూ ఉండే సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారని మీ పర్సన్ మీ గురించి అనుకుంటా ఉన్నారు. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో కలిసి ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, చేస్తారు. మిమ్మల్ని ఒక ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ లాగా, అంటే మీ పర్సన్ అలాగే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని మీ పర్సన్ చాలా ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు ఏ కొరత లేకుండా అన్ని కంఫర్ట్స్తో మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఓకే ఓకే మీ పర్సన్ వస్తే మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో వస్తారు? పేజ్ ఆఫ్ పెంటికల్స్, 20 నెంబర్ వచ్చింది. నిర్ణయం తీసేసుకున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా మీ పర్సన్ చూస్తున్నారు. 20 నెంబర్ వచ్చింది. 20 అవర్స్ ఆర్ 20 డేస్లో మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ జనరల్ రీడింగ్ మా. నేను చెప్పాను కదా అని 20 డేస్లో మాకు ఇంకా రాలేదు, 20 అవర్స్ అయింది ఇంకా రాలేదని చెప్పకండి. ఇది జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్ చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ రిలేషన్షిప్ గురించి? మ్యాన్ హోల్డింగ్ హర్ట్, తన అభిప్రాయాన్ని తను ఓపెన్గా చెప్పడం లేదు, షేర్ చేయటం లేదు మీతో. ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నారు. కార్నకోపియా, మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి ఫ్యూచర్లో. మీరు మీ పర్సన్ తన ఎమోషన్స్ అంతా షేర్ చేయకుండా పట్టుకో ఉన్నారు, ఓపికతో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు రైట్ టైం కోసం. ఫ్యూచర్లో తప్పకుండా అన్నీ సమృద్ధిగా మీ రిలేషన్షిప్లో లభిస్తాయి మీకు. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మిమ్మల్ని తన స్ట్రెంగ్త్ అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే ఫైనాన్షియల్ లాస్ ఉంది. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మీ గురించే 24/7 ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ తులారాశి అయితే తనను తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే మిమ్మల్ని ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.